నచ్చక కోడలు చెడ్డది అంటే ఇల్లు మొత్తం చెడ్డది కాదు కదా సార్, సీనియర్ జర్నలిస్ట్ సార్. అత్తకు నచ్చక కోడలు చెడ్డది అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు ఒక సూపరింటెండెంట్ ఒక హాస్పిటల్ గాంధీ ఉంది, ఒక డాక్టర్ చెడు చేసినట్టు సూపరింటెండెంట్ చెడు చేసినట్టు కాదు కదా. ఆర్ఎంఓ ఉంటాడు, దానికి డిఎంఓ ఉంటాడు, దాని కింద ఇంకో అధికారి ఉంటాడు, ఇంకో అధికారి ఉంటాడు. ఒక హెల్త్ బాగాలేనికి ఒక పేషెంట్ కు ఇప్పుడు సీఎం సూపరింటెండెంట్ అనుకో, దానికి ఆర్ఎంఓ ఉంటాడు, ఆర్ఎంఓ వచ్చిన ఇన్ఛార్జ్ అనుకుందాం. ఇప్పుడు సూపరింటెండెంట్ అన్ని వార్డులు తిరగలేడు కాబట్టి ఆ ఇన్ఛార్జ్ ఒక ఆలోచన విధానానికి సరైన వైద్యం అందుతలేదేమో కింద పేషెంట్లకు. చాలా మంది బయట నిల్చుంటున్నారు. నా బాధ్యత ఏమున్నదో మీరు సీనియర్ జర్నలిస్ట్ గా 50 ఏళ్ల కాలంలో ఇన్ని సంవత్సరాలలో ఎన్నో చూసుంటారు మీరు పెద్దలు, మీ మాటకు నేను కాదనను. కాకుంటే ఏంటంటే ఒక హాస్పిటల్లో 1000 పడకల గదిలు ఉన్నప్పుడు సూపరింటెండెంట్ ఆయన తీసుకున్న ఎక్కడనైతే ఉంటుందో అక్కడి వరకే పోగలుగుతాడు. కింద స్టాఫ్ కు నీకు ఏదైతే ఉందో బాధ్యతలు అప్పచెప్పగలుగుతాడు. అదే విధంగా నేను నటరాజన్ గారిని నేను స్వయంగా కలిసినప్పుడు ఈ పాదయాత్ర ఒక ముఖ్యం ఏంటంటే నా ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏ కార్యకర్త కూడా సంతోషంగా ఉండడు. సరే పిసిసితో కలిస్తే మాకు వేరేలాగా ఉంటది. ఢిల్లీ నుంచి వచ్చిన ఇప్పుడు నేను ఆంధ్రకి ఇన్ఛార్జ్, ఇప్పుడు మా షర్మిల గారికి అన్ని చెప్పరు, నాకు అన్ని చెప్తారు. మా ఒక ఇన్ఛార్జికి మా పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు. ప్రతి గరీబీ కుటుంబంలో ఈ మధ్యలో ఏమైతుందంటే లీడర్లలో మొన్న వచ్చిన లీడర్లు మా దాంట్లో కూడా ఉడుకుదొడుకులు ఉన్నాయని అంటలేను. ఉన్న దాంట్లో 30 ఏళ్ల నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు ఇల్లు రాకపోవచ్చు. ఇన్ఛార్జి పాదయాత్ర చేస్తే న్యాయం జరగవచ్చు. ఒక ఇల్లు లేని గరీబీ కుటుంబం ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన కుటుంబాలల్లో. ఆ బహుజన కుటుంబాలలో విభేదించలేరు కదా మేడం. నేను పేద ప్రజలకు ఎక్కడైతే తక్కువ ఉన్నదో, ఎక్కడైతే మా పథకాలు అందలేవో, అందిన వాళ్ళకు హ్యాపీ, అందని వాళ్ళకి ఇంకా ముందు తీసుకుపోయి అనేక పథకాలు ఇంకేమన్నా పెట్టాలన్నా, జనాలకు ఏమన్నా కావాలన్నా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ లేక మేము ఇళ్లకు ఊర్లకు పోయి సమస్యలు తెలుసుకోకుండా ఉంటే ఓడిపోతాం. మా పార్టీ పని మేము చేసుకోవాలి కదా. ఎన్నికల ముందర సీఎం అయినా పార్టీ రూలింగ్ వచ్చింది, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు స్థానిక సమస్య అంటే పంచాయతీ ఎలక్షన్లలో ఆయన కూడా అదే అంటున్నాడు. ఆయన కూడా శ్రీనివాస్ యాదవ్ మీరు ఆగండి. రామ్మోహన్ సార్ ఇద్దరు శ్రీనివాసే ఉన్నారు. ఒక మాట ఏంటంటే కోడలు కొడుకును గంట అంటే ఫస్ట్ అత్త ఎవరన్నా ఉంటారా? ఉండరు కదా. ఆహ్వానిస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటే. రెండో మాట వినండి, మీరు మా కార్యకర్తలకు అందలే కదా అంటే తప్పు అయితే అది కూడా చెప్తున్నాను శ్రీనివాస్ గారు. ప్రజలకు న్యాయం జరిగిందా లేదా తెలుసుకోండి, కానీ మా కార్యకర్తలు కార్యకర్తలు అంటలేను. ప్రతి గరీబ్ కుటుంబంలో ఎక్కడన్నా కొన్ని మిస్టేక్లు ఏమైనా ఉన్నాయా సరి చూసుకొని ప్రజల బాగుకోరనికి మళ్ళొక్కసారి గ్రామాలకు మండలాలకు నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో మా సొంతంగా ఢిల్లీ నుంచి ఒక నిర్ణయం ఏంటంటే నేను ఏం చెప్పినా సార్ 1000 పడకల్లో ఉన్న ఒక హాస్పిటల్లో సూపరింటెండెంట్ అర్థమైంది సార్. అదే ఉదాహరణ చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే ఎమ్మెల్యేలతో దిగమనండి, ఎమ్మెల్యేలు దిగితే మంచిది కదా. నేనేమంటున్నాను, ఈ ఆరే పరిమితం కావద్దు, మీరు ఎమ్మెల్యేలతో చేయండి, తెలుస్తుంది, వాస్తవం తెలుస్తుంది, ఏం జరుగుతుంది తెలుస్తుంది. ఒక 6 నియోజకవర్గం పరిమితం కాకండి. ఆమె అన్ని నియోజకవర్గం తిరగలేదు కూడా. మీరు నేనేమంటున్నానంటే పెద్దలు మీరు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఒక ప్లాట్ఫారం మీద పడుకుంటుంది. నేను అంటున్నా కదా, ఆమె గురించి నాకు బాగా తెలుసు, ఆమె ఎవరో తెలుసు, ఏందో తెలుసు. నేను అది కూడా చెప్తున్నాను కదా. 6 నియోజకవర్గాలకి అనుకున్నారు అన్ని ఆమె పోలేదు కనుక మీ ఎమ్మెల్యేలను తిరగమనండి. అప్పుడు పథకాలు అమలైతులా ఏం జరుగుతుంది ప్రజల నుంచి తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. మంచిగా
ఆ? తిరగండి సార్, ఎవరొద్దు అంటున్నారు, తిరగనియండి, మంచిదేనా. ఆగేది కూడా లేదు. ఓకే. బరాబర్ ఎందుకు ప్రజల వద్దంటారు? పక్షాన యాదవ్ గారు, పల్లెలలో పోయి యాదవ్ గారు. ప్రతి గడపని మేమైతే కంపల్సరీ సమస్యలు తెలుసుకుంటాం. తిరగండి 100% అయితే మేము తిరగండి అంటున్నారు. గవర్నమెంట్ శుభం. పథకాలను రైట్ రైట్ ప్రజలకు అందజేస్తాం. యాదవ్ గారు మీరు అదే చేయాలని కోరుకుంటున్నాము.